శాసనసభ్యులను పార్టీ ఫిరాయింపులుగా 10 ఏళ్లలో మీరు విచ్చలవిడిగా అవకాశం కల్పించినటువంటి మీరు ఈరోజు ఈ ఫిరాయింపుల అంశంపై మాట్లాడడం అనేది ఓ విడ్డూరంగా ఉందన్నమాట. ఈ సందర్భంగా మీరు చెప్పేటువంటి ప్రయత్నం ప్రజానికానికి ప్రజలకు తెలిసిన సందర్భంలో చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రధానంగా ఆనాడు ఈ ఫిరాయింపులపై ఫిర్యాదు చేస్తామంటూ కూడా ఆనాడు స్పీకర్లు ఆనాడు జానారెడ్డి గారు ప్రతిపక్ష నేతగా, బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నేతగా ఈ ఫిరాయింపులపైన ఫిర్యాదు చేద్దామంటే కూడా ఆనాటి ప్రజాస్వామ్య పరిపాలన తూట్టుపడిచే విధంగా ప్రవర్తించినటువంటి తీరు కూడా అందరూ చూసినటువంటి సందర్భమే. ఇక్కడ వివేక్ గారు మాట్లాడుతున్న సందర్భం వారు కూడా టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఫిరాయించినటువంటి సందర్భాన్ని మర్చిపోయిందా అనేటువంటి మాటని సందర్భంగా గుర్తు చేస్తుంది. బాగా గుర్తు, అప్పుడు మెట్పల్లి శాసనసభ్యుడు ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటు వేసిందని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి వైనం మర్చిపోయి ఈరోజు సంజయ్ గారు కూడా మాట్లాడుతున్న మాటలు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ట్రిబ్యునల్ కోర్టులో స్పీకర్ గారు మెరిట్స్ ప్రకారం ఇరుపక్షాల వాదనలు విన్న తదుపరి వారి పిటిషన్ను డిస్మిస్ చేస్తే పైకోర్టుకు ఒకవేళ వెళ్ళడానికి అవకాశం ఉంటే వెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు ట్రిబ్యునల్ కోర్టులో జడ్జిగా ఉన్నటువంటి స్పీకర్ గారికి వారిని వ్యక్తిగతంగా విమర్శించడం ఏదైతుందో ఇది సబబు కాదు. ఇది రాజ్యాంగ విరుద్ధంగా కూడా వీళ్ళు ప్రవర్తించేటువంటి సందర్భం. అంటే వాళ్ళకు అనుకూలంగా తీర్పు వస్తే ఒక రకం, వాళ్ళకు అనుకూలంగా రాకపోతే తీర్పు మరొక రకంగా ప్రవర్తిస్తారని చెప్పిన మాట సందర్భంగా ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి సందర్భంలో కూడా గౌరవ స్పీకర్ గారు తనకు ఉన్నటువంటి విశేష అధికారాలు ఏకపక్షంగా వారు ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోలేరు. ఇరుపక్షాల వాదనలు విన్న తదుపరి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు స్వాగతించకుండా వ్యక్తిగతంగా విమర్శ చేయడం సరికాదు. ఒకవేళ మీకు ఈ తీర్పు నచ్చకపోతే హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళాలి, కానీ ఈ విధంగా వ్యక్తిగతంగా నిందారోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ప్రధానంగా వివేక్ గారు, సంజయ్ గారు నీతం చెప్పింది. వివేక్ గారేమో టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీ మారి వచ్చినటువంటి ఫిరాయింపుదారుల గురించి మాట్లాడేటువంటి సందర్భం, క్రాస్ ఓటింగ్ పాల్పడిన విద్యాసాగర్ కుమార్ ఉన్నటువంటి ఇప్పుడు కోర్టుల ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా మాట్లాడే మాటలకు విలువ ఉంటుందా అనేటువంటి మాట దయచేసి ప్రజలు గమనించాలి. ఈరోజు శాసనసభ స్పీకర్ గారు తనకు ఉన్నటువంటి అధికారం, ట్రిబ్యునల్ కోర్టుకు ఉన్నటువంటి అధికారం, జడ్జి రూపంలో ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి మెరిట్స్ చూడాలి, మనం ఆ మెరిట్స్ ఏమున్నాయండి కూడా చూడడానికి కోసం. ఇప్పుడే మాకు జడ్జిమెంట్ కాపిస్తలేరు, మాకు ఇవ్వలేరు. అరే తీర్పు వచ్చిన మరుక్షణమే జడ్జిమెంట్ కాపొస్తుందా? దాన్ని అప్లోడ్ చేస్తారు, లేదంటే 2 రోజులకో 3 రోజులకో తీసుకోవాలి. ఈరోజు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ లేదు, మనకు తాలూకా స్థాయి కోర్టులలో కూడా జిల్లా స్థాయి కోర్టులలో కూడా ఒకవేళ ఏదైనా తీర్పు వస్తే వెంటనే తీర్పు పత్రులు రావు. మెరిట్స్ సంబంధించిన కొన్ని చెప్తారు, దానికి సంబంధించి తెలిసి కూడా కావాలనే ఈరోజు ఈ విధంగా విమర్శ చేయడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు ఇరు పక్షాల వాదనలు విని మెరిట్స్ ప్రకారం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి అధికారం ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరుచుకుంటూ ముందుకు పోయేటువంటి సందర్భం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా మేము అదే చెప్పినాం, ప్రజలకు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ వైనాన్ని చెప్పినాం. ఆ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో యువరాజుగా మున్సిపల్ శాఖ మార్చుకున్న కేటీఆర్ గారు వైఫల్యం చెప్పినాం. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వైఫల్యం చెప్పినాం. ఈ ఎన్నికల్లో మీ ఆశీర్వాదాన్ని ఇవ్వాలని చెప్పంటే పోలే నోట్లలో 51% ఈరోజు ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చూస్తున్నారు, మొదటి దఫా, 2వ దఫా, 3వ దఫాలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆశీర్వాదాన్ని నిండికిస్తున్నారు. 2 దఫాలు అయితే 67% ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దీవెనలు ఇస్తే మీకు 27% కూడా దాటలేరు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందులో నేరుగా ఎందుకు వారి యొక్క జోక్యం చేసుకుంటారు అనేది కూడా మీరు ఆలోచన చేయకుండా వీళ్ళకి అసలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే ఎందుకో కడుపు మంట, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఏ అంశమైనా తిప్పి మనం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వస్తారు. అరే మీ ముఖ్యమంత్రి ఆనాడు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా
అప్రజాస్వామికంగా మేము పరిపాలన సాగిస్తలేము. ప్రజాస్వామిక పంతాలో మేము పరిపాలన సాగిస్తున్నాం. ప్రజలు చెప్పేది వింటున్నాం, ప్రజాప్రతినిధులు చెప్పేది వింటున్నాం. ఈరోజు స్పీకర్ గారు కూడా ఆ రోజు ఈ పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించినటువంటి మా శాసనసభాపక్ష నాయకులుగా ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్ష నేతలు ఉన్నటువంటి మా జానారెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మీ దగ్గరకు వస్తే కూడా దొరకని సందర్భాలు. అసలు ఆనాడు మీరు అసలు ఎవరైనా పట్టించుకుని ప్రజాస్వామ్యాన్ని పట్టించుకున్న పాపన వేరా మీరు అంటున్నా. ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు ప్రకారం కూడా ఈరోజు మా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ స్పీకర్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని సావధానంగా విని ఇరుపక్షాలు విని తీర్పు ఇస్తే కూడా మాకు అనుకూలంగా రాలేదని చెప్పని ఈ విధంగా మాట్లాడడం విమర్శలు సరైనది కాదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ తీర్పుకి ఎలాంటి సంబంధం లేదు. వారేమో పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అగ్రయోగంగా తీసుకొని పోవడానికి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఓవైపు గ్లోబల్ సమ్మిట్ జరిగి ప్రపంచ స్థాయి సదస్సు ఇక్కడ జరిగితే ప్రపంచమంతా తెలంగాణ పేరు మారిమోగిపోతుంటే తెలంగాణ కోసం పుట్టినటువంటి ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారి ఆ తర్వాత ఇక్కడ విమర్శించే కార్యక్రమం. అరే ఫుట్బాల్ ఆటగాడు ప్రపంచ మేటి ఆటగాడు వస్తే అది కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేయడం. తెలంగాణకు సంబంధించిన సంపద సృష్టించడానికి ఈరోజు మీరు అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిపోయిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పత్రంలో తీసుకుని పోయే ప్రయత్నం చేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారి తీరుతెన్నుల్ని మీరు గమనించాలి తప్ప ఈ విధంగా వ్యక్తిగత విమర్శ చేయడం సరికాదని సందర్భం తెలియజేస్తా ఉన్నాను. అది ఇప్పుడు అదే నేనేమంటున్నా, ఇది ముమ్మాటికి స్పీకర్ గారు 10 షెడ్యూల్ ఉన్నటువంటి ట్రిబ్యునల్ కోర్టులో గడ్డం ప్రసాద్ కుమార్ గారు గౌరవ స్పీకర్ గారు ఇరుపక్షాల వాదనలు విని బీఆర్ఎస్ పార్టీ నాయకుల వాదనలు కొన్ని విని మెరిట్స్ ప్రకారమే ఈ జడ్జిమెంట్ ఇచ్చిందని నేను భావిస్తున్నా. ఈ తీర్పును మేము స్వాగతిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ ఈ మెరిట్స్ ప్రకారం మీకు ఈ తీర్పు నచ్చకపోతే పైకోర్టుకు ఒకవేళ వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళండి. కానీ ఎందుకు మీరు వ్యక్తిగతంగా స్పీకర్ గారిని విమర్శిస్తూ ఉంటున్నా? ఒక తీర్పు ఇచ్చిన జడ్జిని విమర్శించడం అంటే న్యాయ వ్యవస్థను మీరు అపస్యపాలన చేసినట్టే కదా అంటున్నా. అంటే నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడతారా పార్టీ ఫిరాయింపుల మీద అని అడుగుతా ఉన్నా. దానం నాగేందర్ గారు పార్టీలో బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేశారు. అతను మరి ఫిరాయింపు అన్నారా? ఈరోజు 5 శాసనసభ్యులకు సంబంధించినటువంటి అంశంలో వారు ఇచ్చినటువంటి తీర్పు మెరిట్స్ ప్రకారం ఇచ్చినట్టుగా భావిస్తూ ఉన్నా. మీరు అన్నటువంటి అంశం ఆ సందర్భంలో ఇరుపక్షాల వాదనలు విని వారు ఏం నిర్ణయం తీసుకుంటారు వారు కోర్టులో ఉంది, వారు తీసుకునే నిర్ణయం. ఇక్కడ నేను రాజకీయాల గురించి వారు మాట్లాడుతున్నప్పుడు రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. పైకోర్టుకు అయితే పైకోర్టు కూడా ఇప్పుడు ఏ తీర్పు అయినా అది మేజిస్ట్రేట్ కోర్టు అయినా జిల్లా కోర్టు అయినా హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా మెరిట్స్ ప్రకారమే తీర్పులు వస్తాయని చెప్పండి నా భావనలో ఉన్నవాడిని. కోర్టుల చుట్టూ నేను అనేక సందర్భాల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వల్లనే కదా జర్మనీ పౌరుని తీసుకొచ్చి ఏకంగా ఇక్కడ ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ అతను జర్మన్ పౌరుడు కాదని తేలిన సందర్భంలో మెరిట్ ప్రకారమే తీర్పు కాస్త ఆలస్యంగానే మెరిట్ ప్రకారం తీర్పిస్తారు. అలాంటి